యాక్చువల్‌గా నేను ఈ వీడియో వాలంటైన్స్ డే ముందు షూట్ చేద్దాం అనుకోని ప్లాన్ చేసుకొని స్క్రిప్ట్ రాసుకున్నా. నౌ లెట్స్ స్టార్ట్. పోయినసారి మనకి 1.4K ఇచ్చిన వీడియో అయితే చాలా ఆలోచిస్తున్నాను, విడాకులు దేనికి ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది, అసలు నేను ఏం చేశాను, అసలు విడాకులు కాదు, ఆధార్ కార్డు చూసుకోవాలి బ్రో. అంటున్నారు ఎందుకురా నీకు అప్పుడే విడాకులు, పెళ్లి చేసుకుని 3 నెలలు కూడా ఇంకా అవ్వలేదు, అప్పుడే అంటే 3 నెలల తర్వాత జిరాక్స్ అంతా 3 నెలల తర్వాత విడాకులు తీసుకొచ్చావు. ఇప్పుడు ఫీల్ అయిపోవాలా మేము అది ఆ బీజంలో అవన్నీ. ఆ మౌనిక అమ్మాయి చెప్తాను ఇప్పుడు వరకు ఓకే అయిపోయినట్టుంది. సో అందుకే మళ్ళీ నా దగ్గర చెప్పాను ఎక్కడికి లాస్ట్ నాకు దగ్గర రావాలని. సో వచ్చాడు అలా చెప్పి కలిసిపోతాను అనుకోకుండా నాకు వద్దు. మీ మమ్మీ చేతులు పెట్టద్దాం. కొన్ని ఇవ్వాలి కదా. నా వీడియోలు తీసి స్ట్రోల్ చేసేస్తున్నాను నన్ను ఎందుకు మరి. వ్యాలెన్స్ డే సరే వ్యాలెన్స్ డే సారీ. సో మరి ఏంటి ఇచ్చారు ప్రపోజ్ చేయలేదు, చాక్లెట్ చేయలేదు, నైట్ 12 గంటలకు ఫస్ట్ ప్రపోజ్ చేసింది నేను. హ్యాపీ బర్త్డేనారా నైట్ 12 గంటలకు చేయనికి అంటే ఫస్ట్ ఒకటి సెకండ్ చేస్తాడారా? అరే వాయిస్ లా వాడు ఇట్లా కొంచెంసేపు సీరియస్ వేసి కళ్ళకి లేజర్స్ వచ్చి వీళ్ళిద్దరు కళ్ళని కట్ చేయాలి. జాబ్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను జాబ్ కావాలంటే. సో నేను అమ్మాయిని ఇస్తాను. సో ఇది కాదు నా బ్రెయిన్ లో ఒక థాట్ వచ్చింది జాబ్ అనగానే. ఇఫ్ యూ నో వాట్ ఐ థాట్ కామెంట్స్ లో పెట్టండి. ఇవ్వండి అంటే బోల్డ్ ఉంటాయి కదా డ్యూక్ అని అలా. కేటీఎం కదా, కేటీఎం కదా, ఈ మధ్య చేంజ్ అయిపోయింది. యూట్యూబ్ నాకు సపోర్ట్ చేస్తుంది నువ్వు ఉండబట్టే కదా. నువ్వు లేని నేను లేని నాన్న కాదా చెప్పు, నిజం కాదా? నాకు ఒప్పుకోకపోయినా అంటే ఒక అమ్మాయికి సపోర్టింగ్ అంటూ ఒక బ్రదర్. ఓకే నెక్స్ట్. నీకు ఏ యాంగిల్స్ అంటే ఇష్టం? ఏ యాంగిల్ అయితే నువ్వు బాగా ఎంటర్టైన్ అవుతావు? నువ్వు అసలు ఏ యాంగిల్ సరిగ్గా ఉన్నావని చెప్పి నీకు ఏ యాంగిల్ చెప్పాలి? పిచ్చా నీకేమన్నా మెంటలా? కామెంట్లు అడుగుతుంటే నువ్వు అవసరం లేదండి ఇది. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నావు పిచ్చోడు దానిలాగా పిచ్చి ముఖం దానా? అసలు సెన్స్ ఉందా నీకు? ఇక్కడ కామెంట్లు ఉన్నాయి కదా, కామెంట్లకు జవాబు చెప్పు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కామెంట్లకు ఆ వీడియో అంతే. ఇప్పుడు హైలైట్ ఏంటంటే she got married. ఆమెని ఒక ఆయనే లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ మ్యారేజ్ ఫస్ట్ దే గాట్ ఇంటూ లవ్, తర్వాత దే గాట్ ఇంటూ బ్రేకప్. అందరికి ఏం గుర్తొస్తుంది అంటే ఒక 1 year కింద తన బ్రేకప్ స్టోరీ ఏదైతుందో మీ డిమాండ్ మేరకు ఈరోజు ఇంటర్వ్యూ తీయడం జరిగింది. 5 days నుంచి డెటాల్ తాగుతున్నా. ఈ ఇంటర్వ్యూలో కొంచెం మీరు హ్యాపీగానే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. బ్రేకప్ అయిపోయిన తర్వాత నీ మైండ్ చేంజ్ అయిందని చెప్పి విన్నా కానీ నువ్వు మళ్ళీ ఇంకో బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తున్నావు అని మీ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే ఎంతో మంది నాకు ఇట్లా కలిసినప్పుడు చెప్తున్నారు. బాయ్ ఫ్రెండ్ అయ్యా ఏం పోయే కదా మరి ఇంత కరెక్ట్ మీతో క్లోజ్ గా ఉన్నా సరే వేదాంత్ నీ ట్రాన్స్జెండర్ అంటే వీడు ఇది ఆయన ఒకరిని తిరుగుతుంది, అదొక టాక్ అయిపోతుంది. నేనేంటో నాకు తెలుసు. ఏం తెలుసు నువ్వు అంటే ఇంకా నేను లవ్ అనే పదానికి మాత్రం ఫుల్ స్టాప్. జస్ట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంత వరకు అయితే ఓకే. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఈ మధ్య కాలంలో ఒక కామెంట్ ఏమని పెట్టారంటే నువ్వు అవతార్ సినిమాలో చెయ్యు అని అంటున్నావు. అవతార్ లా ఉంటావు అంట నువ్వు. అవతార్ సినిమా చూసినాను, చూడలేదు. నేను ఒక ఫోటో చూపిస్తాను. నీయో ఓకే
అవతార్ సినిమా చేస్తావా అవకాశం వస్తే చేస్తా. హీరోయిన్ గా? సో అవతార్ 3 అవకాశం ఏమన్నా ఉంటే దయచేసి మా బంజారా హిల్స్ నుంచి ప్రశాంత్కి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. తను చేయడానికి సిద్ధంగా ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? వాడు ఎక్కిరిస్తాడక్క నిన్ను, నీకు తెలుస్తలేదు. కానీ ఎవరైనా ప్రపోజ్ చేసిరా నేను? చేస్తారు చాలా మంది. అంటే ఏం నచ్చింది చేస్తారు చాలా మంది, ఏం పోయే కాలం రా చాలా మందికి. అని చెప్తారు నీలో బాగా? కళ్ళదే చెప్తారు ఎవరు. కళ్ళది చెప్తారా? కొంచెం ఒకసారి కళ్ళు గట్టిగా లేరు. వాళ్ళు బాగున్నాయి. లేదు, మా కెమెరామెన్ జూమ్ చేస్తారు. ఒకసారి కళ్ళు కొంచెం బాగా లేరు. ఏమైంది, బొట్టు ఉంది ఇక్కడ, పెళ్లి చేసుకున్నావా? లేదు లేదు. సో ప్రశాంతి మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంది. చాలా ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ ఇంకా పర్ఫెక్ట్ పర్సన్ దొరకలేడు. ఇక మీరు ఎవరన్నా కరువులో ఉంటే వచ్చేసేయండి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీపట మంచి ఎగిరిస్తా. నువ్వు ప్రజెంట్ ఇప్పుడు ప్రపోజ్ హాయ్ బాయ్. అయ్యో మంచిగా ప్రపోజ్ చేయి. పువ్వు దొరికిందంటే పక్కన అమ్మాయి ఉంటే ప్రపోజ్ చేసి వచ్చాయి. భరత్ పక్కన అమ్మాయి అంటే ప్రపోజ్ చేయాలి. వాడు అమ్మాయి అని ఎవడు చెప్పిండు? తన ప్రియురాలికి ప్రేయసికి ప్రపోజ్ చేయబోతాడు. సో చూడండి, చలో స్టార్ట్ చేయండి. ఎవరు వచ్చినా ఏమొచ్చినా నేను నమ్మినా, నన్ను నమ్ము ప్లీజ్. ఎంత పెద్ద డైలాగ్ నేర్చుకున్నావు. సూపర్ సూపర్. చలో చలో. సరే, నువ్వు ఇప్పుడు అదే పువ్వు రిటర్న్ ఇచ్చి ఆయనకు మంచి మంచి నీ హార్ట్ఫుల్ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయి. నేను ఫస్ట్ నా ఫ్యామిలీతో లైఫ్ అనుకున్నా. నువ్వు వచ్చాక నా లైఫ్ నీతో అనుకున్నా. ఎవరేమన్నా నువ్వు పోయాక నేను ఎంతగానో వాడు వెళ్ళిపోయాడు. నమ్మినా. నువ్వు లేకపోతే నా ప్రాణమే లేదనుకుంటున్నా ఇప్పుడు ఈ టైంలో అయితే. నన్ను మాత్రం లైఫ్ లాంగ్ వదలకు, నా చెయ్యి వదలకు. నువ్వేం కావాలని వెళ్ళిపోయాడు వాడు. చిల్ నైస్. బరాబర్ చేస్తా. ఏందన్నా ఇవా డైరెక్ట్ నేను స్మోక్ చేస్తా అంటుంది. చేస్తా. చేస్తా అది నా ఇష్టం, మీరెందుకు ఆపుతారు? మీరు స్మోక్ చేయడం నువ్వు తప్పదు ఎక్కడైనా కదా. నువ్వు ఎక్కడన్నా చెయ్యి, నా ముందు చేయకు. నా ముందు చేసి దౌడలు దౌడలు వాయిస్తా నేను. చూద్దాం. నీ ఏజ్ ఎంత? చూద్దాం. 21 years. మై రెస్పెక్ట్ టు ఇంటర్వ్యూయర్. 21 years. 21 years కి మీరు దౌడలు వాయిస్తా అన్నారు కదా, చూద్దాం. ఒక చేయండి నా మీద. నీ మీద ఒక చేసిన పెద్ద లెక్క కూడా కాదు. కొని ఇవన్నీ పట్టించుకొని నేను కూర్చుంటే ఇక్కడనే అయిపోతా. నేను ముందుకు స్మోక్ వెళ్ళలేను. చేస్తే ముందుకెళ్తావా? స్మోక్ చేయకుండా నాకు ధైర్యం ఉందా? నేను అదే అడుగుదాం అనుకున్నా. చెప్పు. ఎందుకు చేస్తావు చెప్పు. చేస్తా. అది నా ఇష్టం, నా హెల్త్, నా సిగరెట్, నా ఇష్టం. మీకేం? అయితే నా ముందు చేయకు, చేస్తాను. బయటికి వెళ్ళిన తర్వాత చేసుకో. చేస్తా. చేస్తావు. మీరు అన్నారు కదా, మీరు మై లైఫ్ మై రూల్స్ మై చెప్పరీస్ బేసిక్ డైలాగ్. నేను ఇందాక చెప్పినా కదా, మీరు ఏదైతే చేయొద్దంటారో నేను అదే పని చేస్తా అని చెప్పేసి. చచ్చిపోకని చెప్పండి అని. చచ్చిపోతుంది అది. చేద్దాం చెప్పారు, నేను చేస్తా. స్పీడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకటి దగ్గరికి వెళ్ళకు, రోడ్డు మీద నిల్చుంటారు చూడు, వాళ్ళలాగా చెయ్యకు అని చెప్తాను. అది చేసి చూపిస్తావా? అది ఎట్లా చేస్తా? నాకంటే దారుణంగా ఉన్నది. నాకు అనిపిస్తే నేను చేస్తా. దానికి కూడా రెడీ. దానికి కూడా రెడీ అంటే నాకు అనిపిస్తే నేను చేస్తా. ఇది ఒక ఫోటో ఇస్తున్నా, చూపిస్తా. సూపర్ ఉంటది. ఎట్లుంది? సూపర్. మీది బాగా వైరల్ అయిన వీడియో ఏది? ముడ్డ వరకు వస్తున్నాయి వీడియోలు. ఒక రెస్టారెంట్ లో పోయి ఫింగర్ బౌల్ లో, మీరు ఫింగర్ బౌల్ అంటే తెలుసా, చేయగడుకుంటారు కదా. బూతులొద్దు. అదేమంటే మరి గవ్వే ఉండే అదే డైలాగ్. మా డైలాగులు అట్లుంటాయి నాకు పవర్ఫుల్. అదే ఫేమస్ అయింది అన్నిటికంటే. శాతాగాన్ కొడుకుల డైలాగ్ అదే నుంచే వచ్చింది. మరి ఇంత మన స్టూడియోకి ఈ రోజు ఒక ఇద్దరు లవర్స్ వచ్చారు, కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు అబ్బాయిలే. వైరల్ అవడం, ఫేమస్ అవడమే మీ ధ్యేయమా? అలాగే నా వైఫ్ ఇద్దరికి సినిమాలు పోవాలని చెప్పి ఇప్పటి నుంచి ఒక పెద్ద డ్రీమ్. చూస్తే మిల్క్లా ఉన్న నా వైఫ్ ఇద్దరికి సినిమాలు పోవాలని చెప్పి ఇప్పటి నుంచి ఒక పెద్ద డ్రీమ్. చూస్తే మిల్క్లా ఉన్న హోటల్ డెకాషన్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి? పళ్ళు ఉన్నాయి కదా, ఆ పళ్ళ చూసి పడిపోయిండాను. ఇంట్లోకి తీసుకొచ్చి లివింగ్ రిలేషన్ లో ఉన్నారా? ఈ కాన్సెప్ట్ కి ఎక్కడ తెరలేపింది? ఆ బాడీ చూసి పడిపోయిండాను సార్. దీనికి నాకేం కనపడలేదా? నీకెట్లా నువ్వే ఎక్స్రే సార్, నా కళ్ళతో చూడండి సార్. జల్లం గారికి ఎలా ప్రపోజ్ చేశారు? టీషర్ట్ వేసుకుంటాను, చూసి పడిపోయినా. సీదా లోపలికి ఎత్తపోయినా. 5 నిమిషాలు వదలలే. 5 నిమిషాలు వదలలే. అది ఏం జరుగుతుంది మగజాతికి అసలు?
దాని మీద నాకు ఇష్టం ఉన్నది, నా మీద దానికి ఇష్టం ఉన్నది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఎలాంటి వాళ్ళు? అంటే డిఫాల్ట్ నీలో ఉందా వాళ్ళలో ఉందా? యూట్యూబ్ లో ఉన్నది. సార్ మేము స్వేచ్ఛ పక్షులం సార్, మాకు స్వేచ్ఛ వచ్చినది. ఇంట్లో ఎప్పుడు అడగలేదు మమ్మల్ని? మీ పిల్లకు మేము మరణిస్తాము, లేకపోతే లేచిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పుకున్నాం. ఎంతకు తెగించారా? దమ్ము ధైర్యం ఉంటే మీ ఇద్దరికి ఈ క్షణం నువ్వు తాళి కట్టగలవు? తిప్పియండి సార్, తాను తిప్పియండి. తాళి రాయే. ఏయ్, ఏయ్! ఏ తమాషాలా మీకేమన్నా? చచ్చిపోయింది ప్రేమ సార్ ఇదంటే. ఏడవాలనిపిస్తుంది కానీ ఏడుస్తే బాగోదండి. ఈ వీడియో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? దీంట్లో ఈసీ గురించి ఒకటి ఉంటుంది. కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది, కరెంటు లేకపోతే చీకటైతది, కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది. అరే నేను ఈసీ ఈ వీడియోని నాకు 1000 సార్లు పంపించుంటారా. నా ఇంటర్, స్కూలు, బీటెక్ అన్ని ఫ్రెండ్స్ కలిపి ఎన్ని 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 చాలా రాయ్యా. ఎందుకు ఉంటది కరెంట్, కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది, కరెంటు లేకపోతే చీకటైతది. కరెంట్ ఉంటేనే వెళ్తుంటా పొద్దుగాల మరి ఎట్లయితుంది? అదే కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది, కరెంటు లేకపోతే చీకటైతది. ఆటో ట్యూన్ పెట్టినా కూడా మన వాయిస్ అట్లనే వస్తుందిరా. కరెంటు లాంటి పిల్లనే తోడు. ఈ రోజుకి నాకు తెలిసి ఈ మాత్రం దరిద్రాలు చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే రిపోర్ట్ తప్ప మీ ఇష్టం అనేది చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Take care. Bye. See you in next video. The Valentines we know began in the imagination of this woman. It turns out she stayed single her whole life. So while her customers spent a fortune, she spent every single Valentine's Day of her life doing nothing. That means the only way to truly honor the day of love is to eat 5-star. Do nothing.